एक लाइक बोल रहे हाय बोलो हाय ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చూడండి టాయిలెట్ వాల్ క్లాడింగ్ టైల్స్ ఎలాగ వేస్తారో ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వీడియో, క్లిప్ చేయకుండా చూడండి. మంచి మెసేజ్ ఉంటుంది, మంచి కంటెంట్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందర ఒక లైక్ వేసుకోండి. వాల్ క్లాడింగ్ ఎలా చేస్తారో ఏంటనేది మీకు క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా టాయిలెట్ వాల్ టైల్స్ ఎలాగొచ్చిందో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కింద బాటమ్ నుంచి ఇక్కడ 7 feet టైల్స్ వేసాము. చూడండి ఇలాగ వస్తుంది టాయిలెట్. సో మనం వచ్చి ఈ లైన్స్, స్పేసర్స్ చూడండి, స్పేసర్స్ కింద ఫ్లోరింగ్ స్పేసర్స్ అంతా క్లియర్గా కింద చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ప్యాకింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా మనం చెక్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఫిల్ అయితే మనకు తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి మనము వర్క్ మన దగ్గర ఉన్నది ఫిట్టర్స్ అంతా చాలా ప్రొఫెషనల్ ఫిట్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. క్లియర్గా వేస్తారు టైల్స్ వర్క్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాత్రూమ్ వేస్తున్నాడు. చూడండి పైన ఇది టోటల్ 7 feet కాబట్టి 3 టైల్స్ ఫుల్ వచ్చేస్తాయి. తర్వాత కింద కటింగ్ పీస్ ఇక్కడ చూడండి, కటింగ్ పీస్ 1 feet వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలా వేసుకున్నామంటే టైల్స్ వేస్టేజ్ కావు. టోటల్ మనకి 3 టైల్స్ ఫుల్ వస్తాయి. చూడండి 3 టైల్స్ ఫుల్ వస్తాయి. తర్వాత కింద 1 feet ఒక కటింగ్ పీస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అంతా మసాలా క్లియర్గా అయిన తర్వాత ఇది గెసి అంటారు. టైల్స్కి క్లియర్గా మనము అప్లై చేసుకోవాలి. సిమెంట్ గెసి ఇది. చూడండి, कितना साल से कर रहे हैं बर्मा तुम काम? 6 साल से कर रहे हैं. ఓకే, చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత అతను ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ క్లియర్గా స్పేసర్ అంతా పెట్టుకుంటాడు. స్పేసర్ పెట్టుకున్న తర్వాత దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. తర్వాత విండోస్ దగ్గర బీడింగ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా మెజర్మెంట్ ప్రకారము టైల్స్ కట్ చేస్తాడు ఫ్రెండ్స్. తర్వాత అక్కడ కాలం వచ్చింది కదా, కాలం దగ్గర బీడింగ్ కూడా రావడం జరుగుతుంది. విండోస్ దగ్గర క్లియర్గా ముందర ఏదన్నా టైల్స్ సరిగ్గా కూర్చుంటుందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏదైనా సరిగ్గా కూర్చోలేదంటే కొద్దిగా చిప్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చిప్ చేసుకొని తర్వాత క్లియర్గా టైల్స్ని పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి విండోస్ దగ్గర టైల్స్ బీడింగ్ వస్తుంది. మీకు బీడింగ్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఒక చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఎలక్ట్రికల్ పాయింట్స్ చూపించాను కదా మీకు, అదే ఎలక్ట్రికల్ పాయింట్, లైట్ పాయింట్. అదే ఇది వచ్చి మనకి సాకెట్. ఇవి కూడా వీళ్ళంతా చూడండి ఇవి మారంతా నీట్గా కట్ చేసుకుంటారు. కట్ చేసుకొని టైల్స్ ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా టైల్స్ ఎక్కడ ప్లంబింగ్ ఐటమ్ ఎక్కడ వస్తాయి అక్కడ కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. టైల్స్ మారి కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా టైల్స్ మారే క్లియర్గా కట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే సూర్య, एक लाइक देने का बोलो, लाइक सब्सक्राइब. ఓకే ఫ్రెండ్స్, చూడండి కటింగ్ వచ్చి చాలా సింపుల్గా కట్ చేసుకుంటారు. చూడండి
టైల్స్ ఎలా కటింగ్ చేస్తారో చూడండి ఫ్రెండ్స్. సింపుల్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇది కటింగ్ మిషన్ అంటారు. చాలా సింపుల్గా కట్ అవుతుంది ఫ్రెండ్స్ టైల్స్. చూడండి. ఓకే, సింపుల్గా కటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి. रुको रुको, एक जगह में करो बराबर. ఫ్రెండ్స్ చూడండి, టైల్స్ లోపల కరెక్ట్గా ప్యాకింగ్ అయిందా లేదా అనేది మనము టెస్టింగ్. చూడండి, ఎక్కడైనా ప్యాకింగ్ సరిగ్గా లేదంటే रुको 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 मैं बोल. देखो पैकिंग ठीक नहीं होगा ఫ్రెండ్స్. మనము టైల్స్ ప్యాకింగ్ కరెక్ట్గా అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అది సింపుల్. సౌండ్ వేరియేషన్లోనే మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్లోరింగ్ करो, फ्लोरिंग फ्लोरिंग. ओके ओके. लोगो पैकिंग नहीं होगा उधर बराबर. ఓకే ఫ్రెండ్స్, మీకు టైల్స్ వాల్ టైల్స్ ఎలా నచ్చింది ఏంటి అనేది ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో బాగా నచ్చింటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్లో నైట్ క్యాంపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.